హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. ఇందాకటి నుంచి దాహంతో నాలుక తడారిపోతోంది. పరాయి వాళ్ళ ఇంట్లోకి సరాసరి వెళ్ళటం అంటే నాకు బెరుకు, నచ్చదు కూడా అన్నాడు. సుజాతకు అతని అవస్థ చూసి జాలేసింది. మంచినీళ్ళు కావాలా? నేనిస్తాను, ఉండండి. థ్యాంక్ యూ, నా దాహం తీర్చేటందుకు వచ్చిన దేవత అయ్యారు మీరు అన్నాడు. సుజాత వంట ఇంట్లోకి వెళ్ళింది. గాజు గ్లాసు తీసి అక్కడున్న స్టీల్ డ్రమ్లో నుంచి పంపు తిప్పి నీళ్లు పట్టసాగింది. ఇంతలో వెనక నుంచి మదన్ ఎప్పుడు వచ్చాడో చప్పుడు కాకుండా వచ్చి సుజాత భుజం చుట్టూ చెయ్యి వేసి చటుక్కున తన వైపు తిప్పుకొని బలంగా గుండెలకి అదుముకున్నాడు. అనుకోని ఈ సంఘటనకి ఒక్క నిమిషం కొయ్యబారిపోయినట్లయింది. మరుక్షణంలో మనసంతా అసహ్యంతోనూ భయంతోనూ నిండిపోయినట్లయింది. చేతిలో ఉన్న గాజు గ్లాసుతో అతని ముఖం మీద కొట్టడానికి ప్రయత్నించింది. కానీ అది పట్టు తప్పి జారి క్రిందపడి బద్దలయింది. రోషంతో అవమానంతో దెబ్బతిన్న పులిలా అయిన సుజాత అతని చేతులలో పెనుగులాడి వదిలించుకొని దూరంగా వెళ్ళి నిలబడింది. దగ్గరికి వచ్చావా, నీ ప్రాణాలు తీస్తాను అంది సుజాత. సుజా, నువ్వు చాలా పొరబడుతున్నావు అన్నాడు మదన్. నోర్ముయ్, నువ్విలాంటి నీచుటివని అనుకోలేదు. లతని రాని డేవిడ్కి ఈ సంగతి చెప్పానంటే ఇంకా ఏదో చెప్పబోతున్న సుజాతను మదన్ కంగారుగా చేతులు జోడించి, సుజా, నీకు పుణ్యముంటుంది, గొడవ చేయకు. నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నేను తొందరపడిన మాట నిజమే, నన్ను క్షమించు. కానీ నేను నిన్ను దగ్గరకు తీసుకోవటంలో నా ఉద్దేశం వేరు. చలం నీకు ఈ విషయం ఇంకా చెప్పలేదా? అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి నీ గురించి చెప్పాలని నాకుంది. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అనుకోకుండా మనం ఒంటరిగా కలుసుకోవటంతో నా మనసు కాస్త వశం తప్పిన మాట నిజమే, నిజం చెబుతున్నాను. నా మనసులో ఇంకే దురుద్దేశమూ లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఈ మాట నిదానంగా దూరంగా నిలబడి అడగకపోవటం నాది తప్పే అన్నాడు. సుజాత మ్రాన్పడినట్లుగా చూడసాగింది. నేను ఎంతోమంది ఆడపిల్లల్ని చూశాను, కానీ నీలా నాకెవరూ నచ్చలేదు. ఎందుకో నాకే తెలీదు. నిన్ను చూసిన మొదటిసారిలోనే జీవితాంతం కలిసి ఉండే భార్య ఇలాంటి అమ్మాయిగా ఉండాలి అని అనిపించింది. నా మాటలు నువ్వు నమ్మటం లేదు కదూ? పోనీ మీ నాన్న దగ్గరికి వచ్చి అడిగినప్పుడైనా నమ్ముతావా? కనీసం అప్పటి వరకు నా మీద తొందరపడి దురభిప్రాయం ఏర్పరచుకోకు ప్లీజ్. నాకు నువ్వు నచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడగటంలో తప్పు లేదనుకుంటా అన్నాడు. సుజాతలో తొట్రుపాటు కనిపించింది. సమాధానం చెప్పలేకపోయింది. ఇంకెప్పుడైనా మనం మనసు విప్పి నిర్మోహమాటంగా విషయం మాట్లాడుకుందాం. నీ ఇష్టం. నా రూమ్కి నువ్వు వచ్చినా లేక చలంతో కలిసి మా గార్డెన్కి వచ్చినా నాకిష్టమే. లేదంటే నేను నా కారులో మీ ఇంటి దగ్గర దింపమంటే దింపుతాను. నువ్వు ఆలోచించి చెప్పు. మదన్ భుజం మీద నుంచి బెరుగ్గా గుమ్మం వైపు చూసి తర్వాత సుజాత వైపు తిరిగాడు. లత వస్తుందేమో, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం. ఆమె మనిద్దరం స్థిమితంగా మాట్లాడుకునే వరకు ఈ విషయం లతతో చెప్పొద్దు, సరేనా అన్నాడు. సుజాత అవుననలేదు, కాదని తిరస్కరించనూ లేదు. నువ్వు మాట్లాడకపోయినా నాకు వాగ్దానం చేసినట్టే భావిస్తున్నాను అని అతను వెనక్కి తిరిగి గుమ్మం బయటికి వచ్చాడు. ఇదేమిటి, మా వంట ఇంట్లో దొంగలు పడ్డట్టున్నారే అంటూ లత లోపలికి వచ్చింది. రారా, నీ ఫ్రెండ్ మంచినీళ్లు తాగటానికి వచ్చి గాజు గ్లాసు బద్దలు కొట్టింది అన్నాడు మదన్ నవ్వుతూ. లత కంఠం వినగానే సుజాత చప్పున వంగి పగిలిన గాజు ముక్కల్ని ఏరసాగింది. అలా గుమ్మం బయట నిలబడి చూడకపోతే కాస్త అవి ఎత్తటానికి సాయం చేయకూడదు లత మందలింపుగా అని తను కూడా ఇంట్లోకి వచ్చింది. లత, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చావా లేక మధ్యలో బ్యూటీ సెలూన్కా? మదన్ ఆరా తీశాడు. డాక్టర్ దగ్గర నుంచి వస్తూ మధ్యలో బ్యూటీ సెలూన్లోకి తొంగి చూసి వచ్చాను. అరేరే సుజా, చెయ్యి తగిందా? రక్తం కారుతోంది లత కంగారుగా అంది. ఎక్కడా, ఏది? మదన్ లోపలికి వచ్చి సుజాత చెయ్యి పట్టుకొని చూశాడు. మను, ఇలా వచ్చి గట్టిగా పట్టుకో, నేనిప్పుడే కాటన్ క్లాత్ తెస్తాను. లత సుజాత చేతిని మదన్కి అందించి బెడ్రూంలోకి పరిగెత్తింది. లత దూరంగా వెళ్ళటం చూసిన తర్వాత మదన్ కంఠం తగ్గించి అడిగాడు. సుజా, నా మూలంగానే కదూ ఈ ప్రమాదం? సుజాత మాట్లాడలేదు, చెయ్యి విసురుగా లాక్కోలేకపోయింది. సారీ డియర్. మదన్ సుజాత చేతిని ఎత్తి సున్నితంగా పెదవులకి ఆనించుకున్నాడు. లత దూది తెచ్చి సుజాత చేతిని రక్తం వస్తున్న చోట అడ్డుపెట్టి కట్టుకట్టింది. ఆ క్షణంలో సుజాత యాక్సిడెంట్ అయిందని అబద్ధపు వార్త చెప్పి తనని రప్పించినందుకు లత మీద పోట్లాడాలనే మాటే మర్చిపోయింది. ఇందులో నువ్వింత భయపడాల్సిందేముంది సుజా? మదన్కి నువ్వు నచ్చావు. ఒకే కొడుకు కావటం వల్ల తల్లిదండ్రులు అతన్ని కాదంటారేమోననే సమస్య లేదు.
స్థితిగతుల విషయం అడ్డు వస్తుందేమోననే సంకోచం కూడా నీకు వద్దు. ఒకవేళ తల్లిదండ్రులు అలాంటి వాటికి పేచీ పెట్టినా మదన్ లక్ష్యపెట్టాడు. అతని స్వభావం నాకు బాగా తెలుసు. తను కావాలనుకున్నది పొందటం కోసం అతను ఎవరికీ వెరవడు. చివరికి సొంత తల్లిదండ్రులైనా సరే. సుజాత బేలగా చూసింది. మొన్న లత ఇంట్లో మదన్ వివాహ ప్రసక్తి తెచ్చినప్పటి నుంచి మనసు రకరకాల ఆలోచన తరంగాలతో అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ మదన్, ఎక్కడ తను? ఇద్దరికీ వివాహం సంభవమా అన్న సంకోచం, భయం సుజాత మనసులో వెరపు పుట్టిస్తున్నాయి. దానికి తోడు ఈ ఆదివారం చలం వచ్చాడు. మంగ ఇంట్లో లేదు, సినిమాకి వెళ్ళింది. సుందరామయ్య వీధి అరుగు మీద కూర్చొని పిల్లలకు ట్యూషన్ చెబుతూ వాళ్ల గొడవలో ఉన్నాడు. సుజాత చలంతో, నీకు తెలియదురా అన్నయ్య, తల్లిదండ్రులు కొడుకుని కాదనలేక ఒప్పుకున్నా తర్వాత జీవితాంతం పేద ఇంటి పిల్లను తెచ్చుకున్నామని ఈసడిస్తుంటే నేను భరించలేను. వాళ్ల స్థితికి తగినట్లుగా ముద్దు ముచ్చటలేవీ జరగలేదని సాధించటం, చెప్పటం చేస్తే నేను సహించలేను. వేదవతి సంగతి నీకు తెలుసుగా, ఇలాంటి పెళ్ళే చేసుకుంది. తర్వాత ఆ బాధపడలేక పుట్టింటికి వచ్చేసింది అంది సుజాత. నన్నడిగితే ఆ అమ్మాయి పిరికిదంటాను. భర్త తనవాడ అయినప్పుడు మిగతా వాళ్ల మాటలు ఎందుకు లక్ష్య పెట్టాలి? ఇలాంటి విషయాల్లో ఆడపిల్లకి ధైర్యం, సహనం రెండూ ఉండాలి. వేదవతి సంగతితో పాటు నువ్వు సుగుణ జీవితం కూడా గుర్తు చేసుకో. ఆ అమ్మాయి టైపిస్టుగా జాయిన్ అయ్యి ఆఫీసర్ని పెళ్లాడి హాయిగా కాపురం చేసుకోవటం లేదు అన్నాడు. సుజాత తల ఊపింది. ఆ అదృష్టం ఎంతమందికి వస్తుందంటావు అంది. చాలా కొద్దిమందికి అని నేను ఒప్పుకుంటాను. ఆ కొద్దిమందిలో నువ్వొక దానివి ఎందుకు కాకూడదు? చూడు, లాటరీ టికెట్ ఎంతమందో కొంటారు. గుర్రపు పందాలకి ఎంతోమంది వెళుతూ ఉంటారు. కానీ అంతమందిలో అదృష్టం ఏ ఒక్కరినో వరిస్తుంది, తెలుసుగా అన్నాడు. ఇది కూడా అలాగే ఒక జూదం అనుకోమంటావా? అంతేనా అంది సుజాత. నువ్వు చాలా పొరబడుతున్నావు. అదృష్టాన్ని పొందాలని అందరూ అరులు చేస్తే అది ఏ ఒక్కరినో కనికరిస్తుంది. నీ విషయంలో కూడా అంతే అయింది అనుకుంటున్నాను. నిజం చెప్పనా? మదన్ని ఆకర్షించాలని, పెళ్లి చేసుకోవాలని ఎంతమంది ఆడపిల్లలు తహతహలాడుతున్నారో, తాపత్రయపడుతున్నారో నీకు తెలీదు. నేను నిన్ను ఒకే ఒక మాట అడగటానికి వచ్చాను. మదన్ నీకు నచ్చాడా లేదా? ఇది నా ప్రశ్న కాదు, అతనిదే. అలాంటిదేమైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పే అన్నాడు. సుజాత చూపులు నేలవాలినాయి. మదన్ నచ్చలేదనే ఆడపిల్ల ఉంటుందా? సుజాత ముఖాన్ని తదేకంగా చూస్తున్న చలానికి సమాధానం దొరికినట్టే అయ్యింది. సుజాత మనసులో అనుకున్న మాటనే అతను పైకి అనేశాడు. మదన్ అంటే నచ్చని ఆడపిల్ల ఈ లోకంలో ఎవరుంటారే సుజా? అతనికి ఏం తక్కువని? కథల్లో రాజకుమారుడిలా ఉంటాడు అన్నాడు చలం. నా బిఏ పూర్తి అవ్వాలి, అప్పటి వరకు అని ఆగిపోయింది సుజాత. పెళ్లి జరగటానికి వీల్లేదు అంటావు, అంతేగా? నీకు ఆ భయం ఏమీ వద్దు. అతన్ని ఒప్పించే పూచి నాది, సరేనా అన్నాడు. అలా అయితే నా చదువు పూర్తవుతుంది. ఈ లోపల అతని స్వభావము నాకు తెలుస్తుంది అంది సుజాత. అసలు సంగతి అది అని ముందే చెప్పకూడదు. ఈ మాటలను నేను చెబితే షరతుగా అనిపిస్తాయి. నువ్వే అతనితో చెబితే బాగుంటుందేమో. రేపు నీ కాలేజీ వదిలినప్పుడు సాయంత్రం నేను అతని రూమ్కి తీసుకువెళ్తాను. రూమ్కా? వద్దు. ఈ ఒక్క మాట చెప్పటానికి రూమ్కి దేనికి? ఏ పార్క్లోనైనా 10 నిమిషాలు చాలు అంది. మదన్ నిన్ను చేసుకుంటానని అనగానే నీకంటే నాకెక్కువ సంతోషంగా ఉందే సుజా అన్నాడు చలం తృప్తిగా. పరీక్షలయ్యే వరకు పెళ్లి మాట తలపెట్టవద్దని నేను నీకు చెప్పాలని అనుకుంటున్నాను సుజా. మనిద్దరి ఆలోచన ఒకటే అవటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మదన్. పబ్లిక్ గార్డెన్లో ఏకాంతంగా ఉన్న చోట చూసుకొని ఇద్దరు కూర్చొని ఉన్నారు. చలం సుజాత అభిప్రాయం తనకి చూచాయిగా చెప్పాడని, ఇంకేవైనా సందేహాలు ఉంటే బయట పెట్టమని ప్రోత్సహించాడు. సుజాత తల్లిదండ్రుల ప్రసక్తి తీసుకువచ్చింది. వాళ్ళు నేను ఇష్టపడిన అమ్మాయి అంటూ చెప్పాలే గాని ఆ క్షణంలో పెళ్లి చేసేస్తారు. అందుకే నేనిప్పుడు ఆ విషయం వాళ్లకు చెప్పదలుచుకోలేదు కూడా. ఈ విషయం కాస్త బయట పెట్టానంటే ఇక పెళ్లి అయితే గాని వీలేదని నా ప్రాణాలు తీసేస్తారు. అప్పుడు చదువు అయితే గాని పెళ్లి వద్దు అనే నీ మాట తోసిపారేయాల్సి వస్తుంది. మా అమ్మ అసలే చాదస్తపు మనిషి. పెళ్ళి అయిన తర్వాత ఇంకా చదువేమిటి అని నస మొదలు పెడుతుంది. ఆవిడ మాట కాదనటం నాకు అసలిష్టం లేదు అన్నాడు. అందుకే నా చదువు పూర్తి అవ్వాలని అంటున్నాను అంది సుజాత. నేను కూడా అదే చెబుతున్నాను. నిజం చెప్పాలంటే అన్ని నెలలు ఆగటం నాకు చాలా విషమ పరీక్ష. కానీ ఏం చేయటం? నిన్ను నా భార్యగా పొందాలంటే ఈ కష్టం భరించక తప్పదు అన్నాడు. లాలనగా అంటున్న అతని మాటలకి సుజాత ముఖంలో సిగ్గు దోబూచులాడినాయి.
ముగ్ధ మనోహరంగా ఉన్న ఆ ముఖం చూస్తే అతని మనసులో ఆమె పట్ల కలిగిన ఆకర్షణ రెట్టింపయింది. మే ఐ టచ్ యువర్ హ్యాండ్ ప్లీజ్ అన్నాడు. సుజాత సంకోచంగా పచ్చగడ్డి మీద ఆనించి ఉన్న చెయ్యిని అతనికి అందించింది. మదన్ ఆ చేతిని పట్టుకొని గుప్పెటలో నొక్కి పట్టుకున్నాడు. సుజాత, నీ షరతులకి నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నా సలహా నువ్వొకటి పాటించాలి. ఏమిటది? నేను ప్రగల్భాలు పలకటం లేదు. చలం నీకు చెప్పే ఉంటాడు. నాకు పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు. వాళ్ళకి నీ విషయం తెలిసిందంటే అసూయతో మండిపడతారేమో. దానితో నీ గురించి ఏవైనా కల్లబొల్లి మాటలు చెప్పి మా అమ్మా నాన్నల మనసు విరిగేలా చేయవచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. మనిద్దరికీ పరిచయం ఉన్నట్లే బయటపడవద్దు. ఇలాగే ఎప్పుడైనా అవకాశం చూసుకొని కలుసుకుందాం. మనం ఎప్పుడైనా లత ఇంట్లో కలిసినా అది యథాలాపంగా జరిగినట్టే ఉంటే ఎవరికీ నీ విషయంలో అనుమానం రాదు. తెలియదు. దీనికి నువ్వేమనుకోవుగా అన్నాడు. సుజాత ఏమీ అనుకోనట్టుగా తల తిప్పింది. మన పెళ్లి విషయం సడన్గా అందరినీ ఆశ్చర్యపరిచేటట్టుగా జరిగిపోవాలి. ముఖ్యంగా లత విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లత సంగతి నీకు తెలుసుగా, నోట్లో మాట దాగదు. ఊరంతా టామ్టామ్ వేస్తుంది. ఏదో సరదాగా ఉంటుందని నేను చనువుగా మాట్లాడతాను కానీ తన ప్రవర్తన ఒక్కోసారి నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అన్నాడు. లత విషయంలో కూడా సరిగ్గా నా అభిప్రాయం ఇతని అభిప్రాయం ఒకటే అనుకుంది సుజాత. సుజా, నీకెలా అనిపిస్తుంది? మదన్ అడిగాడు. ఏ విషయంలో? మన పెళ్లి గురించి. సుజాత ముఖం కందింది. అతని చేతిలో నుంచి చెయ్యి విదిలించుకోబోయింది. కానీ అతను వదలలేదు. సుజాత చేతిని గుండెలకి దగ్గరగా లాక్కున్నాడు. ఈ ఒక్క మాటకి నువ్వు జవాబు చెప్పి తీరాలి. లేకపోతే నాకు శాంతిగా ఉండదు, నిద్రపట్టదు అన్నాడు. సుజాత మృదువుగా చెయ్యి విడిపించుకుంది. చెప్పు సుజా, ఇంతవరకు అన్నీ నేనే మాట్లాడాను. నువ్వు ఒకటి కూడా చెప్పలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకేం అనిపించటం లేదా? నువ్వు జవాబు చెప్పకపోతే నాకు చాలా నిస్పృహగా ఉంటుంది సుమా అన్నాడు. సుజాత నోట్బుక్ తీసి అందులో ఒక కాగితం మీద కొన్ని వాక్యాలు రాసి అతని చేతికి అందించింది. అతను దాన్ని తీసుకున్నాడు. అందులో ఇలా ఉంది. ఒకసారి తలెత్తి ఆకాశం వైపు చూడండి. తెలిమబ్బు ఎలా ఆనందంగా తేలిపోతోందో నా మనసు సరిగ్గా అలా ఉంది. మదన్ వెంటనే తలెత్తి ఆకాశం వైపు చూశాడు. అక్కడ నిజంగానే అతి సుకుమారంగా ఉన్న ఒక మబ్బు తునక వేగంగా వెళుతోంది. మదన్ పుస్తకంలోకి మళ్లీ చూసి సుజాత వ్రాసిన అక్షరాలని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఎంత బాగా చెప్పావు. ఇంత పొయిటిక్గా సమాధానం చెప్పే నేర్పు నాకు లేదు. ఒకటి మాత్రం నిజం. ఏ విమానంలోనైనా ఎక్కి ఆకాశంలో ఉన్న ఆ మబ్బుని తాకిరాగలనేమో గాని 2 అడుగుల దూరంలో ఉన్న నిన్ను మాత్రం ముట్టుకోలేనని నాకు తెలుసు. ఈ పుస్తకం జాగ్రత్తగా ఉంచు. భార్యాభర్తలం అయిన తర్వాత నీ ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని ఆ మబ్బు తునకని మళ్లీ చూస్తాను అంటూ ఆ పుస్తకాన్ని సుజాతకు అందించాడు. ఇంతలో చలం అక్కడికి వచ్చాడు. చలం, సుజాత మొదట ఆ పార్క్కి వచ్చారు. మదన్ రాగానే చలాన్ని సిగరెట్ ప్యాకెట్ తీసుకురమ్మని పంపించాడు. చలం వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవటానికి అవకాశం ఇచ్చినట్టుగా అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. రా చలం, నేను సుజాత ఒక నిర్ణయానికి వచ్చాం అన్నాడు మదన్. ఏమని? చలం కూర్చుంటూ అడిగాడు. పరీక్షలయ్యే వరకు పెళ్లి ప్రసక్తి లేదు. అంతవరకు ఎవరి దగ్గర కూడా ఈ విషయం తీసుకురావద్దని అన్నాడు మదన్. మంచిదే అన్నాడు చలం. ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. లతతో కూడా నువ్వు చెప్పవద్దు. ఇది మా ఇద్దరి రిక్వెస్ట్. మా పెళ్ళి హఠాత్తుగా అందరూ ఆశ్చర్యంతో మూర్ఛపోయేలా జరగాలి అని నిశ్చయించుకున్నాం అన్నాడు. ఆల్ రైట్, నా సహకారం మీకెప్పుడూ ఉంటుంది అన్నాడు చలం నవ్వుతూ. నీ సహాయం మాకు పూర్తిగా కావాలి. ఎప్పుడైనా మేము కలుసుకోవాలంటే నువ్వే మాకు దారి అన్నాడు మదన్ కూడా నవ్వుతూ. మీకోసం నేనెంతైనా కష్టపడతాను. మా సుజాతకి ఇంత మంచి సంబంధం నా మూలంగానే కుదిరిందని మా వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మీకంటే ఆనందం ఎక్కువగా నాకే కలుగుతుంది అన్నాడు చలం. కాలేజీలో చెట్టుచాటను ఒంటరిగా కూర్చొని సుజాత రాస్తోంది. నా మనసంతా జలతారు తెరల్లా ఆవరించుకొని ఆశల తళతళలతో నిండిన నీకు ఈ పూట ఏమని వ్రాయను? మనిద్దరి మధ్య దూరం మరీ ఎక్కువగా ఉందనే నీ ఫిర్యాదు నేనొప్పుకోను. నాకు ఈ జగమంతా నువ్వే నిండినట్టుగా, నీ ఒడిలో నేనున్నట్టుగా అనిపిస్తుంది. కాలం, అదృష్టం మనిద్దరినీ ఈ విధంగా కలపటం ఎంతో విచిత్రం కదూ. లేకపోతే ఎక్కడ నువ్వు, ఎక్కడ నేను? నీ రాకతో నా జీవితంలో హఠాత్తుగా మాంత్రిక దీపం వెలిగినట్టుగా ఉంది. ఇది వరకు ఎన్నడూ ఎరగనంత సుందరంగా ఉంది ఈ ప్రపంచం.
నా కళ్ళ ముందు జరిగే ప్రతి చిన్న విషయం నాకు అనూహ్యమైన ఆనందం కలుగజేస్తోంది. నువ్వు నాకున్నావనే నమ్మకం, నేను నీదాన్ని అనే ఆలోచన. కాలేజీలో చెట్టుచాటన ఒంటరిగా కూర్చొని రాసుకుంటున్న సుజాత ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో వచ్చి చటుక్కున తాను రాసుకున్న కాగితాలు లాక్కోవటంతో త్రుళ్ళిపడి తిరిగి చూసింది. ఎదురుగా లత నిలబడి ఉంది. సుజాత కంగారుగా చూసింది. కిలకిలా నవ్విన లత చేతిలో ఉత్తరాన్ని రాగయుక్తంగా పైకి చదివి ఆశ్చర్యపోతూ, సుజా, మై గాడ్, ఎవరికి ఈ ప్రేమలేఖ అంది. ప్రేమలేఖ? నోరు మూసుకో. ఈ మధ్య ఒక బుక్లో చదివిన పోయం. అది గుర్తుకు వచ్చి తెలుగులో అనువాదం చేస్తున్నానంతే అంది. అంతేనా? నిజంగా ఇంకేం లేదా? లత సుజాత ముఖాన్ని శల్య పరీక్ష చేస్తూ అంది. ఇంకేం లేదు, ఇటివ్వు అంటూ సుజాత లాక్కోపోయింది. ఉత్త అనుమానమే అయితే ఇంత కంగారు దేనికి? లత ఉత్తరాన్ని దూరంగా ఎత్తిపట్టుకుంది. నోరు మూసుకో. ఇప్పుడు నీ గొడవ చూసి అందరూ ఇక్కడ పోగయ్యారంటే రేపటికి కాలేజీలో అంతా నా గురించి ఒక ప్రేమ కథ అల్లేస్తారు అంది సుజాత. అది నిజమే సుమా. అసలు కాలేజీలో నువ్విలాంటి ఉత్తరం రాయనేకూడదు. మై డియర్ డ్రీమ్ గర్ల్, ఈ ఉత్తరాన్ని చించేయనా అంది. వద్దొద్దు, సుజాత ఆపుతున్నట్టుగా అంది. లత గెలుపు పొందినట్లుగా చూస్తూ మళ్ళీ నవ్వింది. నేను చించనులే. నువ్వు నిజంగా ఏదో అనువాదమే చేస్తున్నట్టయితే ఇంత కంగారు పడవ తల్లి. నీకు పరీక్ష పెట్టాను అంది లత. లత ప్లీజ్, ప్రాధేయపూర్వకంగా అడిగింది సుజాత. ఎవరో అతను చెప్పు. ఎవరూ లేరంటే నమ్మవే చిరాగ్గా అంది సుజాత. నీ పెదవులు లేరని బుకాయిస్తున్నా నీ కళ్ళు ఉన్నారని చెప్పేస్తున్నాయి. నీ బుగ్గలెందుకే అంతెర్రబడ్డాయి అంది లత నవ్వుతూ. లత, నేను నీకు జవాబు చెప్పలేను బాబు, ఇటివ్వు. ప్రాధేయపడుతున్నట్లుగా చూసింది. ఇస్తాను, కానీ నా ప్రశ్న ఒకటి ఉంది, నువ్వు జవాబు చెప్పాలి అంది. ఏమిటది? విసుగ్గా చూసింది సుజాత. నువ్వు ఇది వరకులా లేవు, చాలా మారిపోయావు. నాతో బొత్తిగా మాట్లాడమే తగ్గించేశావు. కారణమేమిటి? సుజాతనే చూస్తూ అడిగింది లత. ఏమీ లేదు, నేను పరీక్ష పాస్ అయి తీరాలి, శ్రద్ధగా చదువుకోవాలి. మా నాన్న మీ నాన్నలా తప్పితే మళ్ళీ చదివించడు అంది సుజాత. లత సుజాత ముఖంలోకి సూటిగా చూసింది. అంతేనా? అంతే. నమ్మమంటావా? అది నీ ఇష్టం. లత సుజాతకి ఉత్తరం తిరిగిచ్చేసింది. చెట్టుచాటుగా కూర్చొని ఈ ఉత్తరం రాయటం, నేను లాక్కోగానే కంగారు పడటం చూసి నేను నిజంగా ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను సుమా. అయినా నా పిచ్చి కాకపోతే ఎవరైనా ఉంటే నువ్వు నాకు చెప్పవా? నేను నిన్ను అనుమానించటం నాదే తప్పు. నన్ను క్షమించవే సుజా అంది. అంత పెద్ద మాటలు ఎందుకిప్పుడు? నవ్వుతూ అంది సుజాత. ఈరోజు పిక్చర్కి వెళదాం, మదన్ కూడా వస్తున్నాడు. నువ్వు రాకూడదు అంది. నాకు వీలవదు, త్వరగా ఇంటికి వెళ్ళాలి ఈరోజు అంది సుజాత. ఎప్పుడు అడిగినా ఇదే మాట విని విని బోర్ కొడుతోంది. నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు లత. ఏమిటా పరిస్థితులు? కాస్త బోల్డ్గా ఉండకూడదా అంటాను. మనం మార్చుకుంటే పరిస్థితులు మారవా? కాస్త సరదాగా ఉంటే ఏం పోతుంది? నీలాంటి వాళ్ల ముందు నాలాంటి వాళ్ళు ఒట్టి తిరిగిబోతుల్లా కనిపిస్తారు. మదన్ అంటూనే ఉంటాడు, అసలు ఇలాంటి జిడ్డు ముఖంతో నీకు స్నేహం ఎలా కలిగింది అని. లత ఊహించినట్టుగా ఆ మాటలు వినగానే సుజాత గైమని చిరాకు పడలేదు. చిరునవ్వుతో నిదానంగా సమాధానం చెప్పింది. మీ మదన్తో జాగ్రత్త అని చెప్పు. అతనికి నాలాంటి జిడ్డు ముఖమే పెళ్ళంగా వస్తుందేమో ఎవరికి తెలుసుట అంది. అతనిక? మదన్ స్వభావం నాకు బాగా తెలుసు. చచ్చినా అలాంటి అమ్మాయిని చేసుకోడు అంది. చూదుగానీలే, అతని పెళ్ళవని నీ మాట నిజమవుతుందో నా మాట రుజువు అవుతుందో నువ్వే తెలుసుకుంటావు అంది సుజాత. ఏమిటా మాటలు? అతనికి కాబోయే భార్య ఎవరో నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావేమిటి అంది లత. నువ్వు అన్నదానికి జవాబు చెప్పాను. మీ మదన్ లాంటి వాళ్ళు బయట ఎన్ని కబుర్లు చెప్పినా పెళ్లి విషయం వచ్చేసరికి తల్లిదండ్రులకి నచ్చిన పిల్లనే చేసుకుంటారు అంది సుజాత. అందరి సంగతి తెచ్చి అతనికి ముడిపెట్టకు, అతను వేరు దృఢంగా అంది లత. నీకు బాగా తెలుసా? సుజాత రెట్టించింది. తెలుసని అనుకుంటున్నాను మరి. లత భుజాలు ఎగరవేసింది. క్రిస్మస్ పండగ వచ్చింది. లత చేసిన హడావిడి అంతా ఇంత కాదు, స్నేహితులందరినీ పిలిచింది. ఇదేమిటో లత, మొన్న బెనారస్ చీర కట్టుకొని దీపావళి సెలబ్రేట్ చేశావు, ఇప్పుడు అందమైన ఈ మ్యాక్సీ వేసుకొని క్రిస్మస్ అంటున్నావు అంది పార్టీకి వచ్చిన ఒక ఫ్రెండ్. అది మా అమ్మ పండగ, ఇది మా నాన్న పండగ, కాబట్టి నాకు రెండూ ముఖ్యమే అంది లత. ఇంతకీ నువ్వు హిందువా క్రిస్టియన్వా? ఏమో నాకే తెలీదు.
మా అమ్మ తరఫున వాళ్ళు నన్ను క్రిస్టియన్ అంటారు, నాన్న వైపు వాళ్ళు హిందూ అని అంటారు. మరి నేను ఏ మతానికి చెందుతానో మా డాడీయే చెప్పాలి అంది అక్కడే ఉన్న తండ్రిని చూస్తూ. డేవిడ్ చేతులు రెండు నిస్సహాయంగా ఎత్తినట్లుగా గాల్లోకి లేపుతూ, నాకు కూడా తెలీదు, ఆ దేవుడిని అడగాలి అన్నాడు. ఏ దేవుణ్ణి అడగాలో మరి? మీ దేవుడా మా దేవుడా? సందేహం వెలిబుచ్చారు. అందరి దేవుడు ఒకడే, సర్వాంతర్యామి అన్నాడు చలం. వెల్ సెడ్, ఎవరో మెచ్చుకున్నారు. నన్ను అడిగితే నో రిలీజియన్ నో క్యాస్ట్, మానవత్వానికి మించిన మంచి మతం ఇంకేదీ లేదంటాను. అసలు మన వాళ్ళు రెండు నదులు కలిసిన చోట సంగమం అంటూ ఎంతో పవిత్రంగా భావించి స్నానాలు చేస్తారు కదా, అలాగే రెండు మతాల కలయికగా పుట్టిన వ్యక్తులని ఎందుకు గౌరవించరో అన్నాడు చలం. మగవాళ్లలో చాలామంది నీలాంటి కబుర్ల రాయిళ్లే కానీ కార్యవాదులు కాదులే. ఏం పెద్ద మనిషి, నో రిలీజియన్ నో క్యాస్ట్ అంటున్నావు, వాటికి వ్యతిరేకంగా నువ్వు పెళ్లి చేసుకో చూద్దాం అన్నాడు డేవిడ్. తప్పకుండా, అలాంటి ఆడపిల్ల దొరికితే తనకి నేను కూడా నచ్చితే ఐఎమ్ రెడీ సార్ అన్నాడు చలం. నాకు తెలుసు చలం, నువ్వు చాలా మంచివాడివి. డేవిడ్ చలం భుజం తట్టాడు. డోంట్ బిలీవ్ హిమ్ డాడీ, నీకు మస్కా కొట్టేస్తున్నాడు అతను అంది లత. అందరూ గొల్లున నవ్వారు. వాళ్ళందరూ కబుర్లలో ఉండగా సుజాత మదన్ మెల్లగా వాకిట్లో అలంకరించిన క్రిస్టియన్ స్టార్ని చూసే నెపంతో అక్కడ చేరారు. సుజా, నీ ఉత్తరం అందింది. వండర్ఫుల్ డియర్. అది చదువుతుంటే సెవెంత్ హెవెన్ చేరుకున్నట్లుగా ఉంది. ఇదివరకు రాసిన అన్నిటికంటే ఇది సూపర్బ్గా ఉంది. ఇంత బాగా ఎలా రాయగలవు అడిగాడు మదన్. సుజాత ముఖంలో సిగ్గు దొంతరలు కదిలాయి. ఆ ఉత్తరాలు చదువుతుంటే ఆ క్షణంలో రెక్కలు కట్టుకువచ్చి నిన్ను ఎత్తుకుని పారిపోవాలని అనిపిస్తుంది. నన్ను నువ్వు చాలా బాధ పెడుతున్నావు. ఇంకా 4-5 నెలలు ఆగాలంటే నా వల్ల అయ్యేట్టుగా లేదు. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగం అంత భారంగా నడుస్తోంది. నా బాధ తీర్చే ఉపాయం నువ్వు చూడాలి అన్నాడు. మదన్, మనం చేసుకున్న ప్రామిస్ మర్చిపోయావా? పరీక్షలు అయితే గానీ పెళ్ళి కాకూడదని అనుకోలేదు అంది. ఈ వెయిటింగ్ ఇంత బాధగా ఉంటుందని నాకు తెలియదుగా మరి. తెలిసి ఉంటే ప్రామిస్ చేసి ఉండేవాణ్ణి కాదు. సుజా డియర్, నువ్వు ఇంత పాతకాలం మనిషివని కూడా నేను అనుకోలేదు. మనం ఆగస్టులో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పటికి ఎన్ని నెలలు అయ్యాయి చెప్పు? ఇన్ని నెలల్లో ఒక్కసారి ఒక అరగంట అయినా మనం ఒంటరిగా కలుసుకున్నామా? ఎన్నిసార్లు నా గదికి రమ్మనమని ప్రాధేయపడ్డాను, నువ్వు రాలేదు. ఏమిటసలు నీ మనసులో ఉన్న భయం ఏమిటో నాకు చెప్పు. నా మీద నీకు నమ్మకం లేదా అన్నాడు. అబ్బెబ్బే, అదేం లేదు, సుజాత తడబాటుగా అంది. నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? సుజాత తల ఊపింది. అయితే ఈ పార్టీ అవగానే నా గదికి వెళ్దాంరా అన్నాడు. మదన్, కంగారుగా చూసింది సుజాత. మను అని పిలు, ఉత్తరాల్లో అలాగే రాస్తావుగా. మదన్, ఈరోజు వీలు కాదు. ఎందుకని? నాన్న మంగా కూడా సిటీ వచ్చారు. నన్ను తీసుకువెళ్ళటానికి వాళ్ళు వస్తారు. అబ్బా, ఎప్పుడు ఏదో ఒక అడ్డంకో. సరే, నా దగ్గరికి ఎప్పుడు వస్తావో చెప్పు. సుజాత సమాధానం చెప్పలేనట్లుగా చూడసాగింది. త్వరగా చెప్పు, వాళ్లలో ఎవరైనా మళ్ళీ ఇటు వస్తారు. ఇక మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉండదు అన్నాడు. మదన్, ఇంకా ఏదో చెప్పబోయింది సుజాత. ఈ ఆదివారం నువ్వు గార్డెన్కి రా. ఇంట్లో స్పెషల్ క్లాసెస్ ఉన్నాయని కాలేజీకి వెళ్ళాలని చెప్పు. కానీ నువ్వింకేం చెప్పినా నేను వినను. నీకోసం నేను ఒక ప్రెజెంట్ తెచ్చి ఉంచాను. అది నీకు ఇవ్వటానికి నా మనసు తహతహలాడుతోంది. మర్చిపోకు. ఆదివారం నాడు నీ కోసం 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే నా మీద నమ్మకం లేదని అనుకుంటాను. సుజా, ఈ ఒక్కసారి మాత్రం నన్ను డిసప్పాయింట్ చేయకు ప్లీజ్ అన్నాడు. ఇంతలో లోపల నుంచి అందరూ ఒక్కసారి గొలున నవ్వటం వినిపించింది. మదన్ భుజం మీదుగా తల తిప్పి ఆ సందడి వైపు చూశాడు. సుజా ఏది? ఆదివారం నాడు నన్ను నిరాశపరచనని ప్రామిస్ చెయ్యి. త్వరగా అంటూ తొందర చేశాడు. సుజాత తట్పటాయింపు చూసిన అతను తనే సుజాత చెయ్యి ఎత్తి తన చేతిలో ఉంచుకొని వాగ్దానం ఇచ్చేశావు అని చెయ్యి ఎత్తి పెదవులకి తాకించుకున్నాడు. హలో మదన్, వెనక నుంచి ఎవరో పిలిచారు. మదన్ చివ్వున తిరిగి చూశాడు. అక్కడున్న స్తంభం క్రీనీడలో ఒకతను నిలబడి ఉన్నాడు. నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు? మదన్ కోపంగా అన్నాడు. మీరు చేసుకుంటున్న ప్రామిస్లు చూస్తున్నాను. అతను దగ్గరగా వచ్చి హలో స్వీటీ అంటూ సుజాతను పలకరించాడు. మదన్ చెయ్యి వెంటనే అతని చంపకి తాకింది. అతను ఒక క్షణం దిమ్మెరపోయాడు. వెంటనే దెబ్బతిన్న పులిలా యూ బాస్టర్డ్ అంటూ మదన్ మీదకి ఉరికాడు.
మరుక్షణం ఇద్దరూ బద్ధశత్రువుల్లా కలబడ్డారు. లోపల నవ్వుల్లో మునిగి ఉన్న లతకి ఎవరో ఇది వచ్చి చెప్పారు. వెంటనే లత, డేవిడ్ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. చలం, డేవిడ్ కలిసి మదన్ని అతన్ని విడదీశారు. అసలు తగాదా ఎందుకు వచ్చింది అని అడిగింది లత. అతన్నడుగు అన్నాడతను మదన్ని చూపుతూ. షటప్, మదన్ అరిచాడు. ఆల్ రైట్ డేవిడ్ శాంతించమన్నట్లుగా మదన్ చెయ్యి నిమిరాడు. పార్టీ ఉత్సాహమంతా ఈ తగాదాలతో సమసిపోయినట్టయింది. సికింద్రాబాద్ స్టేషన్. మద్రాసు వెళ్లే ఎక్స్ప్రెస్ త్వరలో కదలటానికి సిద్ధంగా ఉన్నట్టుగా పొగలు చిమ్ముతూ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. స్టేషన్ అంతా రద్దీగా, జనంతో గడబిడగా ఉంది. సుజాత మనసంతా కన్నుల్లో ప్రతిఫలిస్తున్నట్లుగా ఆదుర్దాగా అక్కడ నిలబడి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. చలమన్నయ్య మదన్ని తీసుకుని తప్పకుండా స్టేషన్కి వస్తానని మరీ చెప్పాడు. మదన్కి ఈ విషయం తెలుసో లేదో తను ఈరోజు ఊరు వెళుతోందని వినగానే ఏమనుకున్నాడు. రేపే ఆదివారం. మదన్ని నిరుత్సాహపరచలేని తను మదన్ కోరిన విధంగా ఆదివారం గార్డెన్స్కి వెళ్ళి కలుసుకోవటానికే నిశ్చయించుకుంది. ఆ నిశ్చయానికి రావటానికి 2 రాత్రుళ్ళు పగళ్ళు పట్టాయి. మనసు ఎంత ఊగిసలాడిందో. అతని పట్ల ఉన్న ప్రేమ వెళ్ళమని అంటే మంచి చెడ్డలు తెలిసిన వివేకం వద్దని వెనక్కు లాగుతోంది. మదన్ కాబోయే భర్తే కావచ్చు. అతనికి తనంటే అపరిమితమైన ఇష్టమే ఉండవచ్చు. కానీ ఆడపిల్ల జీవితానికి కొన్ని నియమాలు, హద్దులు ఎల్లప్పుడూ ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉన్న ఆడపిల్ల సాధారణంగా పొరపాట్లు చేసే అవకాశం తక్కువ. కానీ సుజాత మనసులో ఆ నిగ్రహం సడలిపోవటానికి ఎంతోసేపు పట్టలేదు. మదన్ మనసు నొప్పించలేని బలహీనత ఆమెని కృంగదీయసాగింది. క్రిస్మస్ వెళ్లిన మర్నాడే మెడ్రాస్లో ఉన్న విమల దగ్గర నుండి మూర్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉత్తరం వచ్చింది. సుజాత వెంటనే అక్కడికి జవాబు రాసింది. అవసరమైతే తను వస్తానని టెలిగ్రామ్ ఇమ్మనమని సుందర్రామయ్య గారు విమలకి రాశాడు. ఆ ఉత్తరం విమలకి చేరకమునుపే మూర్తికి సుస్థి అయిందని సుజాతని పంపమని టెలిగ్రామ్ వచ్చింది. సుజాత వెంటనే బయలుదేరుతున్నట్టుగా సుందర్రామయ్య గారు టెలిగ్రామ్ ఇచ్చారు. తీరా క్యాలెండర్ చూసిన తర్వాత ఆయనకి తను చేసిన పొరపాటు అర్థమైంది. ఆ రోజు తిథి అసలు బాగాలేదు, వర్జముంది. అందుకని ఆయన సుజాతని శనివారమే బయలుదేరమన్నారు. అక్క, నేను ఆదివారం బయలుదేరతాననుకుంటుందిగా అంది సుజాత. స్టేషన్కి ఎవరూ రాకపోయినా ఏం పర్వాలేదమ్మా. అడ్రస్ కాగితం ఉంటుందిగా, ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకొని సరాసరి నువ్వు ఇంటికి వెళ్ళిపోగలవు. ఇందులో ఇంటి నెంబరు, వీధి పేరు క్షుణ్ణంగా ఉన్నాయి అన్నాడు తండ్రి. చదువుకున్న దానివి ఆ మాత్రం వెళ్ళలేవు? దీర్ఘం తీసింది మంగ. సుజాత మనసులో అసలు ఆందోళన వేరు. ఆదివారమైతే మదన్కి వాగ్దానం ఇచ్చిన ప్రకారం అతన్ని కలుసుకొని అటే స్టేషన్కు వెళ్ళవచ్చు. తను శనివారం నాడు ఊరికెళ్ళిపోతే అతనికి ఎలా తెలుస్తుంది? చలం ఆ పూట ఏదో పనిమీద దేవుడిలా బేగంపల్లి వచ్చాడు. సుజాత తన మనసులో బాధంతా అతనికి చెప్పేసింది. మదన్కి నేను నచ్చ చెబుతానుగా, నువ్వేం ఆదుర్దాపడకు, వీలైతే అతన్ని స్టేషన్కి తీసుకొస్తాను అన్నాడు. నిజంగానేనా? ఆశగా అంది. నిజంగానే. నువ్వు ఇలా ఊరు వెళ్లాల్సి వచ్చిందని, స్టేషన్కి రమ్మనమని చెప్పావని చెబుతాను అన్నాడు. కాస్త గట్టిగా చెప్పు, ఎలాగైనా అతన్ని స్టేషన్కి తీసుకురారా అన్నయ్య. సుజాత బ్రతిమలాడింది. ఊరు వెళ్లే ముందు అతన్ని చూడకుండా, అతనికి చెప్పకుండా వెళ్లటం అసంభవం అనిపిస్తోంది. అందుకే స్టేషన్కి మదన్ వస్తాడనే ఆశతోనే సుజాత తండ్రి వెంట వచ్చి రైలు ఎక్కిస్తానని అంటే వద్దని వారించింది. ఆ చీకట్లో చలిలో మీరంత దూరం ఎందుకు నాన్నా? నన్ను చలమన్నయ్య రైలు ఎక్కిస్తాడు అంటూ వారించింది. దగ్గుతో జలుబుతో అస్వస్థతగా ఉన్న సుందరామయ్య ఇక కాదని అనలేదు. చలం, సుజాత స్టేషన్కి వచ్చారు. వాళ్ళు వచ్చి ఎంతోసేపయింది. రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడింది. కానీ మదన్ రాలేదు. సుజాత గుండెల్లో దిగులు లాంటిది ప్రారంభమైంది. కోపం వచ్చిందేమోరా అన్నయ్య అంది. చట్, మదన్ అలా మాట్లాడలేదు. తప్పకుండా వస్తానని అన్నాడు. ఉండు, మన కోసం వెతుక్కుంటున్నాడేమో. ఈరోజు ఇంత రద్దీగా ఉందేమిటి? ఎక్కడ లేని జనం ఇక్కడే ఉన్నట్టుగా ఉంది అంటూ జనసమూహంలో మదన్ని వెతకటానికి వెళ్ళాడు. సుజాత ఆదుర్దాగా చూస్తోంది. ఆతురతగా మళ్లీ టైం చూసుకొని తలెత్తేసరికి ఎదురుగా మదన్, చలం కలిసి వస్తూ కనిపించారు. సుజాత ముఖం ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో వెలిగిపోయింది. మదన్ సుజాతకి దగ్గరగా వచ్చాడు. మదన్, సుజాత అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. సారీ, నేను అనుకోకుండా ఇలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంది సుజాత. ఆ కళ్ళల్లో 1000 క్షమాపణలు కనిపిస్తున్నాయి. మదన్ జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి చలం చేతికిస్తూ వెళ్ళి సుజాతకి ఏవైనా పుస్తకాలు కొనుక్కురా అన్నాడు. చలం వెళ్ళిపోయాడు. మదన్, నిజం చెప్పు, ఇలా అయిందని నా మీద కోపం లేదు కదూ?
సూటిగా చూస్తూ అడిగింది సుజాత. నీ మీద నా కోపం ఎందుకు? మదన్ సుజాత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఉత్తరాలు రాస్తావు కదూ? పెద్ద ఉత్తరాలు రాయాలి. నువ్వు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లు రాస్తావే అలాంటివి అన్నాడు. సుజాత సంతోషంగా తల ఊపింది. మదన్ ఎంత మంచివాడు. హఠాత్తుగా తను ఇలా ఊరు వెళ్లాల్సి వచ్చినందుకు కాస్తా కూడా నిరుత్సాహపడలేదు. చిరాకు లేకుండా ఇంత ప్రసన్నంగా మాట్లాడతాడని కల్లో కూడా అనుకోలేదు. ఏంటి రాస్తావా? లేక రైలెక్కగానే నన్ను మర్చిపోతావా అన్నాడు నవ్వుతూ. చీచి, ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేను అంది సుజాత. మర్చిపోనివ్వను నేను. ఇదిగో నేను కూడా నీ వెంట వస్తున్నాను. మదన్ జోబులోకి చెయ్యి పోనిచ్చి ఫోటో ఒకటి తీసి సుజాత చేతిలో పెట్టాడు. సుజాత దాన్ని సరిగ్గా తిప్పి చూసింది. మదన్ ఫోటో అది. దానిమీద అడ్డంగా నా ప్రియమైన సుజాతకి పిచ్చి ప్రేమతో మను అని రాసి ఉంది. సుజాత కళ్ళు చెమ్మగిలినాయి. ఈ ఫోటో ముందు కూర్చొని నేను ఉత్తరం రాస్తాను. అప్పుడు నిజంగా నీతో మాట్లాడినట్టే ఉంటుంది. నువ్వు కూడా జవాబు రాయి అంది. మదన్ నవ్వాడు. అయితే అడ్రస్ ఇలా ఇవ్వు. ఈ రాత్రి నుంచే నీకు ఉత్తరం రాయటం ప్రారంభిస్తాను అన్నాడు. సుజాత బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం తీసి అతనికిచ్చింది. అతను అది నోట్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అప్పటికే 2 సార్లు కూతవేసిన రైలు కదిలింది. సుజా, ఇంకా ఎక్కడే నిలబడ్డావే? పద. పరిగెత్తుతూ వచ్చిన చలం సుజాత పెట్టె పట్టుకొని లేడీస్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాడు. పద సుజా. మదన్ చేతిలో కాగితాలు కంగారుగా జేబులో కుక్కుకొని సుజాత జబ్బ పట్టుకొని పరిగెత్తించాడు. రైలు కదలటంతో సుజాత లోపలికి ఎక్కటం కష్టమైంది. చలం పెట్టె కిటికీలో నుంచి లోపలికి తోశాడు. అది వెళ్ళి ఒక లావుపాటి ఆవిడ కాలు మీద పడింది. చలం ఆవిడ చేత నానా తిట్లు తిన్నాడు. సుజాత కమ్మి పట్టుకుని నిలబడి మదన్ వైపు నుంచి చూపులు మరల్చుకోలేని దానిలా ఇంకా అలాగే చూస్తోంది. మదన్, చలం చెయ్యి ఊపసాగారు. రైలు నడక పరుగుగా మారి వేగం అందుకుంది. సుజాత నీరసంగా లోపలికి వచ్చి అక్కడున్న తన సీట్లో కూర్చుంది. సుజాతకి బొత్తిగా అయోమయంగా ఎక్కడో ఉన్నట్లుగా ఉంది. మనసు మదన్తోనే వెళ్ళిపోయినట్టుగా, తనతో రానట్టుగా, తన శరీరం మాత్రమే యాంత్రికంగా ఆ రైలు పెట్టెలో కూర్చొని ఎక్కడికో వెళుతున్నట్టుగా, చుట్టూ ఉన్నవారితో సంబంధం లేనట్టుగా పరధ్యాసగా కూర్చుంది. ఎదురుగా ఉన్న లావాటి స్త్రీ పక్కనున్న యువతితో గడగడా అనర్గళంగా ఆపకుండా ఏదో చెబుతూనే ఉంది. సుజాత చెవులకి అవేవీ వినిపించటం లేదు. సుజా, ఉత్తరం రాయి అన్న మదన్ మాటలే చెవుల్లో మార్మోగుతున్నాయి. ఏమని వ్రాయాలి ఉత్తరం? ఎలా మొదలు పెట్టాలి? మనసులో ఊగిసలాడుతున్న ఈ భావమాలికలన్నిటినీ మాలగా కట్టి అతని మెడలో దండగా వేయాలి కాబోలు. సుజాత చిరునవ్వుతో బయటికి చూస్తూ బొమ్మలా కూర్చొని స్వప్నావిష్టురాలిలా ఆలోచించసాగింది.